రాజకీయము అదే నేను నా ఫోకస్ లో సీఎం నేను ఈజీ వెళ్ళేటువంటివి ఇవన్నీ అబ్స్టాకిల్స్ వచ్చేస్తున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ ఆ రోజే మా ఫాదర్ నన్ను 6 నెలల ముందర సంవత్సరం ముందర సీఎం చేసింటే ఇవన్నీ కష్టాలు లేకుంటుండే. అట్లీస్ట్ చరిత్రలో నేను సీఎం ఉంటుంటే రేపటి నాడు కూడా మళ్ళీ నాకు ఇంటి నుంచే పంచాయతీలు వస్తున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కస్ వెలగెత్తున్నారు అన్నటువంటి సంవత్సరాలు ఎలక్షన్స్ కి 3.5 సంవత్సరాలు ఉందండి. ఇప్పుడే సీఎం క్యాండిడేట్ అని, ఇప్పుడే ఫ్రస్ట్రేషన్ అని, ఇవన్నీ ఎందుకంటే నిజంగా కేసీఆర్ గారు సీఎం చేయాలనుకున్నా, కేటీఆర్ గారు సీఎం పదవి మీద ఆశ పెట్టుకొని నాకు కావాలి అనుకుంటే అప్పుడే పట్టుబట్టి కేసీఆర్ని అడిగి కావచ్చు కదండి. అట్లా ఏం ఉండదు. ప్రచారం చేస్తుంటారు. కేసీఆర్ గారికి ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇస్తాడు. ఆయన సుప్రీం, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన బాగున్నారు, నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా ఆయనే సీఎం అంటున్నప్పుడు పుట్టి ప్రచారం జరిపిస్తున్నారు. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏదో చేస్తున్నాడు అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరగని పని ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు ఇట్లా జరిగిపోతుంది? కేసీఆర్ తదనంతరం కదా ఏం జరుగుతుంది ఏందనేది. ముందైతే ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయాలు యాక్టివ్ ఉన్న తర్వాత ఎందుకు ఆ డిస్కషన్?